ఒడిసియస్ ఆ ఒకేలియా రాజ్యం యొక్క గేట్స్ దగ్గరికి వచ్చాడు. వచ్చి ఇంక రాజ్యం లోపలికి వెళ్ళాలి అనేటప్పుడు అతనికి అరుపులు కేకలు వినిపించింది. ఏంటి అని తీరా చూస్తే అక్కడ ఒక మౌంటైన్ వ్యాలీ ఉండేది. ఆ క్లిఫ్ దగ్గర ఒక అబ్బాయి కిందికి వేలాడుతూ కనిపించాడు. అతను ఒక గోపాల బాలుడు. అక్కడున్న గోవుల్ని చూసుకుంటూ ఉండేవాడు. అయితే గోవులు అటుగా వెళుతున్నాయని అతను వాటిని కాపాడదామని వెళ్ళినవాడు కిందకి పడిపోయాడు. అయితే సపోర్ట్ కని అక్కడ పైన క్లిఫ్ని పట్టుకున్నాడు, కానీ ఒక్క నిమిషంలో ఏమన్నా ఒక్క సెకండ్లో చేయి వదిలిపెడితే కిందకి పడిపోతాడు. అతనికి సపోర్ట్కి ఇవ్వడానికి ఏదైనా తాడుందా అని అంటే అక్కడ మనుషులు దగ్గరికి వెళ్ళడానికి కూడా భయపడుతున్నారు. ఎందుకంటే అది చాలా లోతు ఉండే ఆ క్లిఫ్ అది. అందుకని ఇతన్ని ఎలా ఇప్పుడు రక్షించడం అని అందరూ అరుపులు కేకలు వేస్తూ ఉంటారు. ఒడిసియస్ అక్కడికి వస్తాడు. వచ్చి చూసి పరిస్థితి అర్థం చేసుకుంటాడు. ఆ అబ్బాయికి ఏదైనా తాడు విసిరేద్దామంటే వాడు పట్టుకునే లోపు కిందకి పడిపోతాడు. ఎలాగ ఇతన్ని రక్షించడం అని ఒడిసియస్ ఆలోచన చేయడం స్టార్ట్ చేస్తాడు. అయితే అక్కడ ఒక గుడి కనిపిస్తుంది. ప్రాచీన గ్రీస్లో మనకి చిన్న చిన్న గుళ్ళు, కొండల మీద దేవస్థానాలు ఉంటాయి కదా, అలా అక్కడ కూడా ఉండేవి. ష్రైన్స్ అని అంటాం కదా, అలాంటివి. యూజువల్గా అపోలో దేవతకో లేదా అథీనా దేవతకో, జివ్స్ దేవతకో లేదా గాయా దేవతకో వీళ్ళకి ఎక్కువ గుళ్ళు ఉండేవి. అలా ఒక గుడి కనిపించింది. గుడి కనిపిస్తే ఒడిసియస్ అక్కడికి వెళ్ళాడు ఏమన్నా దొరుకుతుందేమో అని. అయితే చిత్రంగా ఆ గుడిలో ఎటువంటి దేవుడు విగ్రహం లేదు, కానీ ఒక మహాధనస్సు అయితే ఉంది. ఇట్ ఈస్ ఏ వెరీ గైగాంటిక్ బో. ఒడిసియస్ అప్పటి వరకు అలాంటి గుడి ఎప్పుడు చూడలేదు. ఆ ధనుస్సు వింటినరి కూడా కట్టి ఉండలేదు. సో అతను ఆ ధనుస్సు తీసుకుంటాడు. చూస్తే అక్కడే బాణాలు కూడా పెట్టుంటారు. ఇదేంటి విచిత్రమైన గుడిలా ఉంది అని అతను ఆ వింటినరి కట్టి బాణం సంధిస్తాడు. ఒడిసియస్ ఇది చేస్తుండగానే దూరంలో ఉన్న ఆ ప్రజలంతా ఇతని వైపు చూసి ఆశ్చర్యపోయారు. ఎవరో ఆ గుడిలో ఉన్న ధనస్సుని ఎక్కుపెడుతున్నారు అని చెప్పి అందరూ అరుపులు కేకలు ఎక్కువ అయ్యాయి. అంటే అప్పటి వరకు ఆ పిల్లవాడి గురించి పట్టించుకున్న వాళ్ళు ఇప్పుడు ఎవరో ఒకరు ధనుసుని ఎక్కుపెడుతున్నారో అని చెప్పి అందరూ ఒడిసియస్ వైపు చూస్తున్నారు. ఒడిసియస్ ఆ ధనస్సుని, మహాధనస్సుని చేతిలో పట్టుకొని దాని వింటినరి పైన కట్టి అందులో బాణం సంధించి ఆ అబ్బాయి కిందకి పడిపోతున్న ఒక అబ్బాయి కాళ్ళ దగ్గర 2 బాణాలు కొట్టాడు. అది కాళ్ళ దగ్గర అంటే కాళ్ళ కింద అతనికి ఫుట్ రెస్ట్ లాంటిది ఏర్పాటయింది. తర్వాత అతను ఇంకొక అడుగు పెట్టడానికి స్టెప్స్ లాగా ఇంకొక బాణం పెట్టాడు. ఇలా వరుసగా 12 బాణాలు అందులో నుండి వేస్తే అబ్బాయి దాన్ని సపోర్ట్గా తీసుకొని చాలా సులువుగా కొండెక్కి పైకి వచ్చేసాడు. అయితే ఈ సంఘటన అయిన తర్వాత అక్కడున్న ప్రజలంతా ఒడిసియస్ దగ్గరికి వచ్చారు. అసలు ఎవరు నువ్వు? మేము ఇదివరకు ఈ యొక్క ధనస్సుని ఎక్కిపెట్టిన వాడిని చూడలేదు. అసలు దీన్ని ఎత్తడానికి కూడా ఎవరికి సాధ్యం కాదు. అందుకని దీన్ని గుడిలో పెట్టారు. ఇది అపోలో దేవునికి చెందిన ఒక మహాధనస్సు. అసలు ఎలా ఎక్కిపెట్టావు నువ్వు అని అందరూ అతన్ని ప్రశ్నిస్తూ ఉంటారు. అప్పుడు ఆ ఒకేలియా యొక్క రాజ్యం యొక్క మహారాజు, అతని పేరు ఇఫెటస్ అని, అతను అక్కడికి వస్తాడు. వచ్చి చూస్తాడు, ఆశ్చర్యపోతాడు. అసలు అపోలో యొక్క ధనుస్సు ఒడిసియస్ చేతిలో ఉంది. అతను ఆశ్చర్యపోయి, నువ్వు మామూలు వ్యక్తి కాదు, నువ్వు నిజంగా కారణ జన్ముడివే అయి ఉంటావు. ఎందుకంటే అపోలో యొక్క ధనస్సు అందరూ ఎక్కిపెట్టలేరు. నువ్వు ఎక్కిపెట్టావనంటే మహావీరుడు అయి ఉంటావు. ఈ ధనస్సు నిన్ను కోరి నీ చేతికి వచ్చింది కాబట్టి నువ్వు మా రాజ్యంలోకి రా, నువ్వు మా ఆతిథ్యం స్వీకరించు అని చెప్పి ఒడిసియస్ని రాజ్యంలోకి తీసుకెళ్తాడు. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ప్రాచీన గ్రీస్లో అతిథి దేవోభవ అనేది చాలా ముఖ్యమైన ఒక వాల్యూ. మన భారతీయ సంస్కృతిలో మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, ఆ తర్వాత అతిథి దేవోభవ అని అంటాం కదా. అయితే గ్రీసులో ముందు అతిథి దేవోభవ, ఆ తర్వాత ఇంకేదైనా అని ఉంటుంది. అతిథిని ఎంతగా మర్యాద చేయాలనంటే అతిథితో పాటు గ్రీక్ ఒలింపిక్ దేవుడు ఏమన్నా వచ్చాడు అని అంటే ఆ దేవుడు కన్నా ఎక్కువ అతిథినే గౌరవించాలి అనేది వారి యొక్క వాల్యూస్. అందుకని మనకి యథేష్టగా ఇలియడ్ కావ్యంలో కానీ లేదా ఒడిస్సీలో కానీ చాలా విశేషంగా అతిథుల్ని సత్కారం చేయడం. అతిథులు ఇంటికి ఏమన్నా వచ్చారు అని అంటే వాళ్ళని వెంటనే
ఎవరు మీరు, ఎక్కడి నుండి వచ్చారు, ఇలాంటి ప్రశ్నలు వేయకూడదంట. ముందు వాళ్ళని లోపలికి తీసుకెళ్ళి వాళ్ళకి స్నానం చేయించి వాళ్ళకి నూనెతో మసాజెస్ ఇలాంటివన్నీ చేయించి, తర్వాత వాళ్ళ యొక్క ఆలివ్ వృక్షాల యొక్క ఆకుల్ని డెకరేట్ చేసి వాళ్ళ నెత్తి మీద కిరీటంలాగా పెట్టి, వాళ్ళ యొక్క వైన్ బెస్ట్ సమ్ ఆఫ్ ద ఫైనెస్ట్ వైన్ ఏదైతే ఉంది వాళ్ళ ఇంట్లో అది వాళ్ళకి ఇచ్చి, తర్వాత భోజనం చేసిన తర్వాత వాళ్ళు రెస్ట్ తీసుకొని ఒక 2 days ఇలా వాళ్ళకి ఉపచారం చేసిన తర్వాత అసలు ఎవరు మీరు, ఎక్కడి నుండి వచ్చారు, ఏం పని అని ఇలాంటి కుశలాలు ఉభయ కుశలోపరి అప్పుడు అడగాలి అని అంటారు. అంటే అతిథులకి అంత మర్యాద ఇవ్వాలి అని చెప్పి. ఇంకా అంటే మామూలు వ్యక్తినే ఇంత చేస్తాడు అంటే రాజమర్యాదలో అయితే దీనికన్నా 10x ఉంటాయి. కాబట్టి ఆ ఎఫెటస్ ఒడిసియస్ని తీసుకెళ్ళాడు. అతని రాజ్యం అంతా చూపించాడు, అతని యొక్క సౌధం అంతా చూపించాడు. అక్రోపోలిస్ అని అంటాం కదా, సిటీ స్టేట్. సో అదంతా చూపించి అతని దగ్గర ఉన్న మహావీరులు. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రాచీన గ్రీకులకి స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం. ఈ ఒడిసియస్ కావ్యంలోనే మళ్ళీ మనకి ఫ్యూచర్లో ఫీనిషియన్స్ గురించి మాట్లాడినప్పుడు వస్తుంది. ఈ ఒలింపిక్ క్రీడలు ఏవైతే అంటే మనం ఒలింపిక్ గేమ్స్, దీనికి ఒరిజిన్స్ ప్రాచీన గ్రీకులో ఒలంపస్ పర్వతం దగ్గర 4 ఏళ్ళకి ఒక్కసారి అపోలో దేవుడు అక్కడ స్పోర్ట్స్ ఈవెంట్స్ పెట్టేవాడు. దాన్ని ఒలింపిక్ గేమ్స్ అని అనేవాళ్ళు. సో దాన్ని ట్రెడిషన్ మిగిలిన గ్రీక్ ద్వీపాల్లో రాజ్యాల్లో కూడా ఉండేది. సో ఇతను ఎఫెటస్ ఒడిసియస్ని తీసుకెళ్ళి గెస్ట్గా కూర్చోబెట్టి, మా రాజ్యం వాళ్ళు ఎలాంటి జిమ్నాస్టిక్స్ చేస్తారు, ఎలాంటి ఫైటింగ్ చేస్తారో అవన్నీ నువ్వు చూడాలి అని ఆ గేమ్స్ అన్నీ చూపించేవాడు. చూపించి ఇలా కొన్ని రోజులు ఒడిసియస్ అదే రాజ్యంలో ఉన్నాడు. ఉన్న తర్వాత అసలు ఈ ఒపోలో ఒక ధనస్సు ఎందుకు ఆ గుడిలో పెట్టారు, దీని వెనకాల కథ ఏంటి అని ఒడిసియస్ అడిగితే అప్పుడు ఎఫెటస్ చెప్తాడు, మా తాత ముత్తాతల జనరేషన్స్ నుండి మాకు ఇది వచ్చింది. ఒకానొకప్పుడు మా తాతయ్య గారు అపోలో దేవుడి దగ్గర ధనుర్విద్యను నేర్చుకున్నారు. ఆ తర్వాత మా నాన్న అంటే ఎఫెటస్ వాళ్ళ నాన్న యూరటీస్, మనకు మహాభారతంలో ద్రోణాచార్యులు ఎలానో ఈ ఒడిసియస్ కావ్యంలో యూరటీస్ అనే ఒక వ్యక్తి అలాగా. అతని గురించి చాలా కథలు వస్తాయి. అతను ధనుర్విద్యలో అతన్ని మించిన వాడు లేదు అని చెప్పి. ఎంతటి వాడు అని అంటే హెర్క్యులస్కే ధనుర్విద్య నేర్పించిన వాడు యూరటీస్. అతని కొడుకు ఈ ఎఫెటస్ అనే ఒక మహారాజు. అయితే తండ్రికి వచ్చిన విద్య కొడుక్కి రాలేదు. అందుకని తండ్రి ఏ ఒక్క ధనస్సు అయితే చేతిలో పట్టుకొని అన్ని యుద్ధాలన్నీ చేశాడో ఆ ధనస్సు ఎత్తడానికి కూడా కాలేదు కొడుక్కి, ఎఫెటస్కి. ఇది ఒక రకంగా ఎలా అంటే మహాభారతంలో ద్రోణుడు అంత గొప్ప ధనుర్విద్య పారంగతుడైనప్పటికీ అతని యొక్క జ్ఞానం అంతా అర్జునుడికి వస్తుంది, కానీ కన్నబిడ్డ అయిన అశ్వత్థామకి రాదు. అలా ఇక్కడ కూడా ఎఫెటస్కి తండ్రి యొక్క జ్ఞానం రాలేదు, కానీ తండ్రి నుండి వచ్చిన ఆ ఒక్క వంశపారంపరికంగా వచ్చిన ఆ బో ఏదైతే ఉంది అది ఇతని దగ్గర ఉండిపోయింది. దీన్ని ఎత్తడానికి ఇతని వల్ల కాదు. ఎందుకంటే కారణజన్ములు ఎవరినైతే ఆ ధనస్సు కోరుతుందో వాళ్ళు మాత్రం దాన్ని ఎక్కిపెట్టగలరు. అందుకని తండ్రి ఆ యూరటీస్ దాన్ని ఒక దేవాలయంలో పెట్టి ఏదో ఒక రోజు ఈ ధనస్సు ఎవరినైతే కోరుకుంటుందో అతనే ఇక్కడికి వచ్చి దీన్ని తీసుకుంటాడు అని ఆ గుడిలో పెట్టేశాడు. అప్పటి నుండి ఆ ధనస్సుని అక్కడ వాళ్ళు పూజ చేసేవాళ్ళు, ఆరాధన చేసేవాళ్ళు. బట్ అక్కడే ఉండేది ఆ ఒక్క ధనస్సు. ఈ కథ అంతాను ఆ ఎఫెటస్ ఒడిసియస్కి చెప్తాడు. చెప్పిన తర్వాత కొన్ని రోజులు ఒడిసియస్ అక్కడే ఉంటాడు. నేను ఇంకా బయలుదేరుతాను, నేను ఇంకా మిగిలిన రాజ్యాలు చూడాలి, ఇలా విహారయాత్రకి అని నేను వచ్చాను అని చెప్పి ఆ ఎఫెటస్కి ఫేర్వెల్ చెప్పి ముందు స్పార్టా నగరానికి వెళ్తాడు ఒడిసియస్.